ఉంచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు ప్రభా. తండ్రి, ఈరోజు తండ్రి నిజమైన ప్రేమ ఎలాంటిదో, నిజమైన ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని ఈరోజు మీరు మాకిచ్చిన గ్రంథంలో మీరు రాయించిన మాటలతో మేమందరము ధ్యానిస్తుండగా మాకు కావాల్సిన ఆత్మ సహాయాన్ని మాకు అందజేయండి. తండ్రి, మాట్లాడుతున్న నన్ను మరుగుపరచండి. మీరేవైతే మాటలు సిద్ధపరచున్నారో వాటిని స్పష్టంగా సరిగా విభజించడానికి సహాయం చేయండి. తండ్రి, ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరి హృదయాన్ని సిద్ధపరచడానికి సహాయం చేస్తామని ఆశిస్తూ, తండ్రి, ఈ సహాయం కొరకు ప్రార్థిస్తుండగా మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అన్న ప్రియులందరికీ మరొకసారి ప్రభు పేట వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ప్రియులరా, నిజమైన ప్రేమ అన్న అంశాన్ని మనము ధ్యానించడానికి ముందు, నిజమైన ప్రేమ అంటే అప్పటికి నిజము కాని ప్రేమ ఉంది అని కూడా అర్థం. నిజము కాని ప్రేమ ఉంది, అలాగే మంచి ప్రేమ లేదు, మంచి ప్రేమ ఉంటే చెడు ప్రేమ కూడా ఉంది అని కూడా దాని అర్థం. ప్రియులారా, నిజమైన ప్రేమను తెలుసుకోవడానికి ముందు నిజము కాని ప్రేమ ఎలాంటిదో ఎటువంటిదో కాస్త మనము అవగాహన కొరకు ఆలోచించినట్లయితే, ప్రియులారా, లోకంలో బ్రతుకుతున్న మనము పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎన్నో సంబంధాలు కలిగి ఉంటాము. పుట్టగానే తల్లితో మనకు సంబంధం ఉంటుంది. పుట్టగానే మనము సంపాదించుకునే మొదటి ప్రేమ తల్లి ప్రేమ. అది కూడా మనము కోరుకొని ప్రేమించం, కానీ మనల్ని కన్న తనే మనల్ని ప్రేమించి తనే మనల్ని ప్రేమిస్తుంది. అలాగే కాస్త పెరిగాక తెలుస్తుంది తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ కూడా కాస్త అవగాహన వచ్చాక తెలుస్తుంది మనకు తండ్రి ప్రేమ ఉందని. అది కూడా మనము కోరుకోము, వారే మనకు చూపిస్తారు. అలాగే మన తోబుట్టులు, మనతో ఎవరైనా పుట్టి ఉంటే, మన అక్క కానీ, తమ్ముడు కానీ, చెల్లి కానీ, అన్న కానీ, ఎవరైనా సరే మన తోబుట్టులుగా పిలిస్తే వారు కూడా మనకు చిన్నప్పుడు అంతో ఇంతో ప్రేమను చూపిస్తారు. ఇలా మనిషి పుట్టినప్పటి నుంచి ఏదో ఒక ప్రేమ సంబంధం కలిగి ఈ లోకంలో జన్మిస్తాడు. ప్రియులారా, అలా ఈ ప్రేమలను ఒక కేటగిరీలో మనము ఆలోచించినట్లయితే, మొదటిగా తల్లి ప్రేమ. తల్లి ప్రేమ ఎలాంటిదంటే, తన బిడ్డను తప్ప ఇంకెవరిని ఎక్కువగా తల్లి ప్రేమించదు. తన బిడ్డ కొరకు అవసరమైతే ప్రాణం కూడా ఇస్తుంది తల్లి. అలాంటి ప్రేమ తల్లి ప్రేమ. అలాగే ఇంకొక తల్లి కూడా ఉన్నారు. వారు ఎలాంటి వారంటే, పుట్టగానే బిడ్డను నడి రోడ్డు మీదే పారేసేవాళ్ళు, పుట్టగానే కుప్పతొట్లో, చెత్త కుప్పలో పడేసేటువంటి తల్లిలు కూడా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, తల్లి ప్రేమలు కూడా రెండు రకాలు. ఒకటి నిజమైన ప్రేమ, ఇంకొకటి ఇష్టం లేని ప్రేమ. ప్రియులరా, అలాగే ఇంకా కొంతమంది తండ్రి గురించి ఆలోచించినట్లయితే, తండ్రి ప్రేమ కూడా తనకు కోపం తెప్పించే వరకు ప్రేమిస్తాడు. కోపం తెచ్చాక కోపంతో గద్దిస్తాడు. ఇలా తండ్రి ప్రేమ కూడా ఒక లిమిట్ గలది. దానికంటూ ఒక పరిమాణం ఉంటుంది. ఆ పరిమాణం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రము ప్రేమ అనేది ఉంటుంది. అలా తోబుట్టులది కానీ వీళ్ళందరూ ప్రేమిస్తారు, నిజమే, ప్రేమ ఉంది. కానీ అది ఎంతవరకు, ఎప్పటి వరకు అని మనం ఆలోచించాలి. ప్రియులారా, తల్లి ప్రేమ, బిడ్డ తను అనుకున్నట్టే ఉంటే తల్లి ప్రేమ శాశ్వతమైన ప్రేమే. బిడ్డ కాస్త అటు ఇటుగా తల్లికి ఇష్టం లేకుండా బ్రతికితే తల్లి ప్రేమ కూడా ఒక్కొక్కప్పుడు ఏమంటుందంటే, అసలు పుట్టకుంటే మంచిదేమో, ఇలాంటి వాడు నాకు పుట్టకపోయింటే మంచిదేమో అంటుంది. అంటే అలసిపోయింది ప్రేమలో. ఆ ప్రేమ అలసిపోయే వరకు చూపించగలదు. అలసిపోయిన తర్వాత ఇలాంటి మాటలు కన్న తల్లే మాట్లాడుతుంది. అలా తండ్రి కూడా బాధపడినప్పుడు తను కూడా అసలు ఎందుకు మాకు జన్మించాడో అన్న బాధతో వ్యక్తపరుస్తారు వారి ప్రేమ ఎంతవరకు అని. దీన్ని బట్టి చెప్పొచ్చు, ఈ ప్రేమ సహించేది కొద్ది వరకే అని. అలాగే ఇంకా అన్న తమ్ముళ్ళ విషయానికి వస్తే, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు వీళ్ళంతా చిన్నప్పుడు బాగానే ఉంటారు. ప్రియులారా, వారు పెరిగి పెద్దయ్యాక వారి వారి సొంత కుటుంబాన్ని వాళ్ళు కట్టుకున్న తర్వాత ప్రేమ తగ్గుతుంది. ఎలా అంటే ఆస్తి విచారానికో, లేదా వారి వారి మనస్తాపాలు, ఒకరి మాట అంటే ఒకరికి పట్టకపోవడం, చిన్నప్పుడు ఉన్న ప్రేమ అది చిన్న పిల్లలప్పుడు నిష్కల్మషమైన ప్రేమ అండి. చిన్నపిల్లలు గొడవ పడతారు, మళ్ళీ కలిసిపోతారు.
అప్పుడప్పుడు ప్రభు కూడా మనల్ని అందుకే పసిపిల్లలాగా మనం ఉండాలి అని ప్రభు చెప్పాడు. ఎందుకంటే పసిపిల్లలు గొడవ పడతారో మళ్ళీ ఎప్పుడు కలిసిపోయింటారో తెలీదు. అలాంటి నిష్కల్మషమైన ప్రేమ పసిపిల్లల్లో ఉంటుంది. కానీ పెద్దయిన తర్వాత ఉండదు. పెద్దయ్యాక పగలు పెంచుకుంటారు, ప్రతీకారాలంటూ పెంచుకుంటారు, ద్వేషిస్తారు. ఆ ప్రేమ శాశ్వతంగా ఉండదు. ఇలా కుటుంబం ప్రేమ ఇలాంటిది. అలాగే బంధుమిత్రులలో, స్నేహితులలో ఇంకా కుటుంబమే అలాంటిదంటే దీన్ని మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఎక్కువ లేదు. ఆ కొద్దిపాటికి చూసినట్లయితే స్నేహితులు మనల్ని ఎంతవరకు ఓర్చుకోగలరు? వాళ్ళ మనసుకు మనం నచ్చినట్టు ఉన్నంత వరకు. వారికి నచ్చని పనంటూ, వారికి నచ్చని మాటలంటూ అనిన తర్వాత వారికి కూడా మన మీద ప్రేమ తగ్గిపోద్ది. అలాగే మనల్ని ద్వేషించడం కూడా మొదలవుద్ది. అలా ఇంకా లోకంలో ఉన్న స్నేహితులు, కుటుంబంలో ప్రతి ఒక్క మనిషిలోనూ ప్రేమ అనేది ఒక పరిధి దాకా ఉంటుందండి. దాన్ని దాటిన తర్వాత ఇంకెవరు ప్రేమించరు. దానికి బదులుగా ద్వేషిస్తారు. దానికి బదులుగా పట్టించుకోరు. అవసరం లేదు అని వదిలేస్తారు మనిషిని. ఒకప్పుడు ఉన్నారే జతలోనే అనుకోవచ్చు. కానీ వాళ్ళకి నచ్చింది అంటూ వాళ్ళకి మనసుకు నచ్చని పరిస్థితి వస్తే ఆ ప్రేమ అక్కడితోనే ఆగిపోద్ది. ప్రియుల దీన్ని బట్టి మనం గమనించవచ్చు, కుటుంబం కానీ లోకంలో ఉన్న సంబంధాల ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు. అలాగే మరొక ప్రేమ ఉందండి. ఇది ప్రేయసి ప్రియుల మధ్య ఉన్న ప్రేమ. ఇది ఎలాంటిదంటే ప్రేమగా పిలువబడుతున్న ఒక వ్యామోహం. ఇది పేరుకు ప్రేమే, కానీ ఇందులో ఉన్నది నిజమైన ప్రేమ కాదు. వారు ఏదో ఆశిస్తూ దేని మీద మనసుంచుకొని ప్రేమ అనే పదం పెట్టుకొని ప్రేమగా ఉంటున్నాము అని నటిస్తూ ఉంటారు. ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు. ఎందుకంటే ఒకవేళ శాశ్వతమైన ప్రేమ అయితే గనుక మనకు న్యూస్లంటూ ప్రేమికులు ఆత్మహత్యలు కానీ, ప్రియుడు ప్రియుని చంపేసినట్టు, ప్రేయసి ప్రియుడిని చంపినట్టు ఏ న్యూస్ రాకుండా ఉండేది. అవన్నీ వస్తున్నాయంటే ఈ ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు. అలా ప్రియులరా, ఇంకా మనకు తెలిసిన ఇంకా కుటుంబమే పెద్దదండి. మనం జతలో పుట్టిన వారు, మన తల్లిదండ్రులు, వీళ్ళే మనకు పుట్టినప్పటి నుంచి ముఖ్యమైన సహవాసం వీళ్ళతోనే ఉంటుంది. ఇలాంటి ఇక్కడున్న ప్రేమే కాస్త మనము వారికి నచ్చినట్టు లేకపోయినప్పుడు, అటు ఇటు ఉన్నప్పుడు ఇంకా మిగతా ప్రేమల గురించి మనము పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాన్ని శాశ్వతమైన ప్రేమ అని కూడా ఆలోచించాల్సిన అవసరం అసలుకే లేదు. ఇలా ప్రేయసి ప్రియుడు, అలాగే స్నేహితులు, లోకంలో ఉన్న ఇంకా ఇంకా ఎన్ని సంబంధాలు ఉన్నాయో మనం లెక్కేసుకోవచ్చు. కానీ ఏ సంబంధమైనా సరే సమస్యతో కూడా కూడి ఉంటుంది, కానీ శాశ్వతమైన ప్రేమతో ఉండదు. ప్రియులరా, అలాగే మనము మరి శాశ్వత ప్రేమను ఎలా తెలుసుకోవడం? అసలు నిజమైన ప్రేమ ఎలాంటిది? మనుషులలో అప్పుడప్పుడు ప్రేమించి అప్పుడప్పుడు ద్వేషించే రకం కాకుండా నిత్యమైన ప్రేమ ఎక్కడుంది? నిత్యమైన ప్రేమ ఎలా ఉంటుంది అని గనుక మనము దైవ గ్రంథంలో నుంచి ఆలోచించినట్లయితే ప్రియులరా, ఒక్క మాటను చూసుకొని మనం ముందుకెళ్దాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం అండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చెంటి పిల్లను మరచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ప్రియులరా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కన్న తల్లి ఆల్మోస్ట్ తల్లి ప్రేమ తెలుసు కదండి. తల్లి ప్రేమ త్యాగపూరితమైంది. ఆ ప్రేమ ఎప్పుడు మర్చిపోదు. ఒకవేళ మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రము అస్సలు మర్చిపోను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, చిన్న నమ్మకం మనకు కలగచ్చు. తల్లిని మించిన ప్రేమ ఒకటి ఉంది భూమి మీద, తల్లిని మించిన ఇంకొక ప్రేమ మనకు కనబడుతుంది అని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. మరి ఇంకా ఈ ప్రేమ గురించి మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. చాలండి ప్రియులారా, ఇక్కడ దేవుడు యోహాను గారు సువార్త రాస్తూ దేవుడు లోకమును కొంత ప్రేమించాడని ఉందా అండి? లేదు, ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించాడు అంటే ఎంత ప్రేమించాడు అని గనుక మనం చూసినట్లయితే, మొదటిగా భూమి నిర్మాణం చేసి ఆ భూమిలో మనిషికి కావాల్సిన ప్రతి ఒక్క సౌకర్యాన్ని అందించి, ఆహారాన్ని,
సమస్త భూమిని ఇచ్చి దానిని మీరు ఏలుడని దేవుడు మనిషికి ఇచ్చాడు. దీంట్లో కూడా అర్థం చేసుకోవచ్చు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడని. ఎందుకంటే సమస్త భూమిని ఏలమని మనకిచ్చాడండి. ఇంకా దేవుడు అలా మనల్ని చూసినట్లయితే మన కొరకు తల్లిని, తండ్రిని, మనకు జతలో ఉండాలని అక్క తమ్ముళ్ళ బాంధవ్యాన్ని, మనకు కుటుంబాన్ని, అలాగే మనకు స్నేహితులను, మనకు చదువుకోవడానికి గురువులను, ప్రతి ఒక్కరిని దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇచ్చాడు. ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు, ప్రేమ ఇస్తుంది, తీసుకోదు. ప్రేమ దేనిని తీసుకోదు, ప్రేమ అనేది ఇస్తుంది. ఉచితముగా ఇచ్చేదాన్ని ప్రేమ అంటాం. మనం ఎవరన్నా దేవుడితో అడిగామండి, భూమి ఇలా ఉండాలి, భూమి పక్కల చెట్లు ఉండాలి, నీళ్లు ఉండాలి, అడగలేదు. అవన్నీ వచ్చాకే మనకు తెలిసింది మనకి ఇచ్చారు అని. దేవుడు ముందుగానే మనల్ని ఆలోచించి మనకి ఇవన్నీ అవసరం అని తెలుసుకొని ఎంతో ప్రేమించాడు గనక ఎంతో భూమిని, అంటే చాలా పెద్దది మన భూమి, మనకున్న ప్రపంచము, దానిలో ఉన్న ప్రతి ఒక్క ప్రకృతి చాలా పెద్దది. మనము ఆ ప్రకృతిలో 1% కూడా సరిపోమండి సైజులో, ఆకారంలో. మనం భూమిలో ఈ ప్రకృతిలో ఉన్న దేంట్లో కూడా సరిపోము. అంత చిన్న వ్యక్తి కొరకు ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టించి దేవుడు ఉచితంగా ఇచ్చాడు. దీన్నే ప్రేమ ప్రేమ ఇస్తుంది. ఏదైనా సరే ప్రేమిస్తే ఇచ్చేస్తారో అనడానికి ఇదొక నిదర్శనం. అది కూడా మనము దేవుడిలోనే చూడగలము. ప్రియులారా, అలా దేవుడు ప్రతి ఒక్కటి మనిషి కొరకే ఇచ్చాడండి. కుటుంబాన్ని ఇచ్చాడు, ప్రతి ఒక్కటి ఇచ్చాడు. బాధను పంచుకోవడానికి మనకు బంధువులు ఉన్నారు. ప్రతి ఒక్కటి దేవుడే ఇచ్చాడు, ఎందుకంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి. అలాగే దేవుడు మనల్ని ఇంకా మనం చూసినట్లయితే దేవుడు ఎలా ప్రేమిస్తాడు అని చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదవండి ప్రియులారా. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. ప్రియులారా, ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట ఉందండి. శాశ్వతమైన అంటే ముగింపు లేనిది, అంత్యము లేనిది, దానికంటూ సరిహద్దులే లేవు. శాశ్వతం అంటే ఇటర్నిటీ. ఇలాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు ప్రియులారా. దేవుడి ప్రేమ ఎలాంటిదంటే, 1 త్యాగం, 2 శాశ్వతంగా ప్రేమించేది. దీనికి మించిన ప్రేమ ఇంకోటి లేదండి. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రేమలు మనకు తెలుసు, అవగాహన ఉంది. ఆ ప్రేమలన్నీ ఒక సందర్భంలో ఆగిపోతాయి, ఒక సందర్భంలో స్టాప్ అయిపోతాయి. కానీ శాశ్వతమైన ప్రేమ ఎవరు చూపించరండి. ఏ తల్లి అయినా సరే తన సొంత బిడ్డను చూసినట్టు ఇంకొక బిడ్డను చూడరు. ఎందుకంటే అది కూడా కాస్త కపటమైన ప్రేమే. తన సొంత బిడ్డ అనే ఒక చిన్న ఇది ఉంటుందంటే, మనకు తెలుసు లోకంలో కూడా ఒక గాదే మాతో అంటారు, అంటే ఒక మాట ఉంది. అది కూడా కాకి పిల్ల కాకికే ముద్దు, ఇంకా మళ్ళీ అది ఇంకొక పిల్లని ముద్దాడడానికి పోదు. అలాగే మనుషులలో కూడా వారి పిల్లలే వాళ్ళకి ఇష్టం. వేరే పిల్లలను తమ సొంత పిల్లలను ప్రేమించినంతగా ఏ మనిషి ప్రేమించాడండి. అలా ప్రేమ అనేది కపటమైనదిగా మనుషుల మధ్యలో మనకు కనబడుతుంది. లేదా ఒక వ్యక్తి మనల్ని చాలా ప్రేమిస్తున్నాడంటే మన నుంచి ఏదో ఆశపడుతుంటాడు, మన నుంచి తనకు కావాల్సింది ఏదో ఉంటుంది, దాని కొరకు ప్రేమిస్తూ ఉంటాడు తప్ప ఏ ఉద్దేశం లేకుండా నిష్కపటమైన ప్రేమతో ఏ మనిషి మనల్ని ప్రేమించడు ప్రియులారా. మీరు కూడా ఆలోచించవచ్చు, మీకు తెలిసే ఉంటుంది. ఎన్నో సంబంధాలు, ఎన్నో న్యూస్లు మనం చూస్తూ ఉంటాము. ఎన్నో సంబంధాలు విరిగిపోయిన న్యూస్లే మనకి వినపడతాయి, కానీ ఇలాంటి శాశ్వతమైన ప్రేమ ఉందని ఏ న్యూస్ ఛానల్లో కూడా మనకు చూపించలేదండి. అలా ప్రియులరా, దేవుడు మనకు చూపించిన ప్రేమ శాశ్వతమైనది. ఎలా శాశ్వతమైనది అని కనుక మనం చూసినట్లయితే అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో 2వ మాట చదువుకుందాం ప్రియులరా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన అద్వితీయ కుమారుడినిగా పుట్టిన ఆయన యందు విశ్వాసము ప్రతి వాడును నశించక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సిస్టర్, ప్రియులరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అది శాశ్వతమైన ప్రేమ అని మనం తెలుసుకున్నాం. అలాగే ఎంతగా అని గనుక మనం దేవుడిని అడిగినట్లయితే
తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎంత తెలుసా అండి ఆయన ప్రేమ? తన సొంత పుట్టిన కుమారుడు నే ఇచ్చేసే అంత, తన కుమారునే ఇచ్చేసే అంత ప్రేమించాడండి. ఏ పిల్లవాడికి వేరే పిల్లవాళ్ళు బాధపడుతుంటే మనం ఎప్పుడైనా బాధపడ్డామా అండి? లేదు. మన పిల్లలు బాధపడితే ఎంత బాధపడతాం మనము? మన సొంత పిల్లలకు ఏదన్నా జరిగితే ఆ తల్లి ప్రేమ అనేది చాలా ఇబ్బంది పడుతుంది, చాలా కోప్పడుతుంది, చాలా బాధపడుతుంది. కానీ దేవుని ప్రేమ కాస్త మనకు విచిత్రంగా కనిపిస్తుంది చూడండి. తన సొంత కుమారుని ఇచ్చేయడం ఏంటండి? తనకుండదా ప్రేమ తన కుమారుని మీద? ఆ దేవుడికి ఉండదా తన కుమారుడు అంటే ఇష్టము? ఆ దేవుడికి ఉండదా తన కుమారుడు అంటే ఆ జాలి, దయ అన్ని ఉంటాయి కదండి తన కుమారుని మీద? కానీ తన కుమారుణ్ణి ఇచ్చేశాడంట. దేని కొరకు అంటే ఎవరు నశింపకుండా నిత్య జీవం పొందినట్లు. మనందరికీ తెలుసు కదా ప్రియులారా, మనం ఎలాంటి వాళ్ళు, మన బ్యాక్గ్రౌండ్ ఏంటని. పాపము వలన, దోషం వలన చచ్చిన వారం మనం. అలా చచ్చిన వారము అయిన మనల్ని ఆయన వదలకుండా, మనము చచ్చి అలాగే నశించిపోకుండా మరలా మనల్ని ఆయనకు పిల్లలుగా, మరలా మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి తన ప్రియ కుమారుని ఇచ్చేసాడండి దేవుడు. అది దేవుని ప్రేమ అంటే ప్రియులరా. అలాగే మనం చూసినట్లయితే ఇంకా కొన్ని మాటలను రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ప్రియులరా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా కలగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రియులరా, దేవుడు మన ఎడల ప్రేమను ఎంతగా వెల్లడిపరచాడంటే అండి, క్రీస్తును మనం ఇంకనూ పాపులమై ఉండగా, పరిశుద్ధులమై ఉండగా కాదండి, ఇంకనూ పాపులుగానే ఉండగానే తన కుమారుని మన కొరకు చంపేశాడు, చనిపోయాడండి ప్రభువు. తన కుమారుని భూమి మీదకి పంపించి అందరినీ సరిచేసి వచ్చే పని అంటే అదొక మారు ఉండేది, అది ఒక లెక్కలో ఉండేది. కానీ చంపేశాడు మన కొరకు. దేవుడు ఇందులో త్యాగం అనే ఒక ప్రేమ కనపడుతుందండి. దేవుడు మనల్ని శాశ్వత ప్రేమతో ప్రేమిస్తాడు, అలాగే ఉచితంగా ఇచ్చేశాడు ప్రేమలో. ఇప్పుడు ఒకటి కనపడుతుంది, అదేంటంటే త్యాగం చేసేసాడండి. అలాంటి ప్రేమ దేవుని ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ దేవుని ప్రేమ. ప్రియులారా, ప్రేమలో ఎన్ని రకాలు ఉన్నాయో అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉండాలండి. అలాగే దేవుడిలో ఉన్న ఆ ప్రేమలో ఉన్న గుణాలు, ప్రేమ అయితే ఆ ప్రేమ ఇంకా ఎన్ని విధాలుగా దేవుడు వెల్లడిపరుస్తున్నాడు అనేది మనందరము గమనించాలి ప్రియులారా. ప్రభువునే మన కొరకు ఇచ్చేశాడు. అది ఎందుకంటే మన కొరకు, అంతే అండి, ఇంకెందుకు కాదు, మన కొరకు మాత్రమే. మనము మరి ఏమైనా మన గురించి మన ద్వారా ఏమన్నా రాబట్టుకోవాలని చూస్తున్నాడా అండి దేవుడు? ఏదైనా మన నుంచి ఆశపడుతున్నాడా? మనుషుల్లాగా ఏదో ఒక కోరిక పెట్టుకొని ప్రేమిస్తారు కదండి, అలా ఏమన్నా ప్రేమిస్తున్నాడా దేవుడు? అసలు ఏముందండి మన దగ్గర ఇవ్వడానికి దేవునికి? మన దగ్గర దేవుడికి ఇవ్వడానికి అసలు ఏమీ లేదండి. ఇంకా అన్ని ఆయనే ఇచ్చేశాడు మనకు. మనం ఇద్దామన్నా మన దగ్గర ఇచ్చేంత గొప్పవి ఏవీ లేవు, ఇంకా ఆయనే ఇచ్చేశాడు మనకు ప్రియులరా. అలాగే ఇంకొన్ని మాటలను మనం చూసినట్లయితే ప్రేమ ఇంకా ఎలాంటిది అని గనక మనం చూసినట్లయితే ప్రియులరా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రియులరా. ప్రేమ అనేక పాపులను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. చాలు సిస్టర్, ప్రేమ అనేది అనేక పాపములను కప్పును ప్రియులరా, పాపాలను కప్పేస్తుంది ప్రేమ అనేది మనము ఈ పత్రికలో రాస్తుండగా మనం చూడగలం. అలాగే ఇంకొక మాటను కూడా పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే సామెతలు 10వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులరా. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. చాలు సిస్టర్, ప్రేమ అనేది దోషాలను కప్పేస్తుందండి. ప్రేమ దాని కెపాసిటీ ఎంత అని గనుక మనం చూసినట్లయితే, దేవునికి నచ్చనిది, మనము ఆయనకు విరోధమైనది పాపం అయితే ఆ పాపాన్ని కూడా కప్పివేసేటువంటిది ప్రేమ. ప్రియులరా, దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న వారు కూడా ఉన్నారండి.
ఎంత చేసినా దేవుడు ప్రేమిస్తాడు. ఏం చేసినా సరే దేవుడు మనల్ని పాపాలను లెక్క చేయడు అనుకోవడము మరీ తప్పుదారి పట్టిస్తుందండి. దేవుడు అవి కప్పేస్తున్నాడంటే దాని అర్థం మరలా అది చేయకూడదని. మనందరికీ తెలుసు కదండి, దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఇమేజే అతి పరిశుద్ధుడు. ఆయన ఆయన రూపమే పరిశుద్ధత. దేవుడు అలాంటి దేవుడు పాపాలను కూడా కప్పేస్తాడు ప్రేమ ద్వారా అంటే అసలు మనం మరలా పాపాల జోలికి పోకూడదని. ఆయన మన మీద చూపించిన ఆ ప్రేమతో ఈ పాపాన్ని జయించాలని, పాపం మీద పోరాడడానికి దేవుడు మన పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. కానీ ఎంత మనం ఎంత చేసినా ఆయన ప్రేమ కప్పేస్తుందని మాత్రం కాదు ప్రియులారా. దేవుడు మన దోషాలను కప్పేస్తాడు, మారడానికి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయనకు మనం మారడమే కావాలి తప్ప మనం నశించిపోవడం కానీ, మనము నాశనం అయిపోవడం కానీ అసలు ఆయనకి ఆ ఉద్దేశం కాదు కదా. ఆ యోచన కూడా లేదు ప్రియులారా. ఒకవేళ దేవునికి గనుక ఆ యోచన గనుక ఉండింటే తన ప్రియ కుమారుని ఇచ్చేసే అంత ప్రేమించాడండి. ఆ ప్రేమ ఎలాంటిదంటే తన సొంత కుమారుని ఇచ్చాడు. ఇంకంతకన్నా ఇంకేం చేయగలరండి దేవుడు? ఆల్రెడీ అన్ని ఇచ్చిందే మన కొరకు. అది కాకుండా తన సొంత కుమారుని, తను ప్రేమించిన ప్రియ కుమారుడైన యేసు ప్రభువునే మనకి ఇచ్చేసాడు. ఇంకా ఈ ప్రేమ ముందు ఇంకే ప్రేమ నిలబడగలదు ప్రియులారా. అలాగే మనం ఇంకొన్ని ప్రేమలను చూసినట్లే ఇంకొద్దిగా మనము దేవుని ప్రేమ గురించి ఆలోచించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రియులారా. ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. చాలానా దేని చేత అని చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ ప్రేమ చేత, కేవలం ప్రేమ చేత తన సొంత కుమారుని ద్వారా మనందరినీ మరలా తనకు పిల్లలుగా, అలాగే పరిశుద్ధులుగా, అలాగే ఏ తప్పు చేయని ఆయన మనలో ఆయన స్వరూపం ముందు కదండి తయారు చేశారు. అదే స్వరూపంలో మరలా మనం కనపడాలని జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఆయన ఎన్నుకున్నాడండి. క్రీస్తు ద్వారా తన ప్రేమను మనకు చూపించాడు ప్రియులరా. అలాగే ప్రభుల వారు లోకానికి వచ్చిన తర్వాత మనకు తెలుసు కదండి ఆయన ఎంత ప్రేమమయుడు. ఆయన్ని చూస్తే దేవుడిని చూసినట్టే అండి. ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చాక ఉత్త పాఠాలు చెప్పుకుంటూ ఉత్త బోధించి వెళ్ళిపోలేదు ప్రియులరా. ఆయన బ్రతికిన ప్రతి భాగము పాఠమే, ఆయన మాట్లాడిన పాఠమే, ఆయన ఊపిరాడమే పాఠం ఇంకా అర్థం అవ్వాలంటే ప్రియులరా. ఎందుకంటే ఆయన లోకానికి వచ్చాక వచ్చిన పని మాత్రం ముగించుకొని వెళ్ళిపోయాడండి ప్రభుల వారు. లేదు, ఆయన ఎంత ప్రేమమయుడు అంటే ఎన్నో సంవత్సరాలుగా 30, 12, 15, 20 ఇలాంటి ఇన్నిన్ని సంవత్సరాలుగా రోగముతో, దయ్యాలతో, ఎన్నో అనారోగ్య సంబంధ విషయములతో, ఎన్నో బాధలతో బ్రతుకున్న ప్రతి ఒక్కరిని ఎంత ప్రేమించకపోతే వారిని స్వస్థత పరుస్తాడండి. ఇన్ని సంవత్సరాలుగా వారికి స్వస్థతే లేదు. 38 ఏళ్ళుగా ఒక ఆయన మనకు తెలుసు కోనేరు నీటి వాగు దగ్గర దేవదూత కొరకు వేచి ఉంటాడండి. ఆయన 38 ఏళ్ళగా అక్కడ ఉన్నాడు. తన వయసు ఎంత అయిపోయి ఉంటుందండి ఆ నీటి వాగు దగ్గర కూర్చొని. అలాంటి వ్యక్తిని ఒక్క మాటతో నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అన్నాడంటే ఎంత ప్రేమించాడంటాడండి. తన బాధను ఎంత బాగా అర్థం చేసుకుంటాడండి. అసలు తనని ఎవరు దింపట్లేదు అక్కడ. అసలు తనకి నీళ్ళల్లో దిగే అవకాశం కూడా కల్పేయట్లేదు. ఈ బాధను అర్థం చేసుకున్నారంటే దేవుడు ప్రేమిస్తున్నాడనే కదండి. ప్రభుల వారు ఎంతో ప్రేమ ఉంది కదండి ఆయనకు మన మీద. అలాగే ఇంకా దయ్యం పట్టిన వారిని కూడా, దయ్యం పట్టింది వీరి బాధ వీళ్ళు అనుభవించుకోవాలి, వాళ్ళు చేసిన కర్మ వాళ్ళది అని ఎప్పుడు అనలేదండి ప్రభు. ఆయన ఒక్క మాట అడుగుతాడు, నీకు ఇష్టమైన స్వస్థత పడ్డానికి అని. ఎందుకంటే అన్ని ఆయన ఉచితంగా ఇచ్చాడు కదండి. ఇది కూడా ఉచితంగా ఇవ్వాలా? స్వస్థత పడ్డానికి కూడా ఆశ పడకూడదు మనుషులు. ఆశ పడితే ఆ ఆశను నెరవేర్చగలడు ఆయన. ఎందుకంటే ఒక మాట మనం చూసినట్లయితే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి ప్రియులారా. ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. చాలానా
ప్రియులరా, ప్రేమ ఎక్కడి నుంచి ఆరంభమైంది తెలుసా అండి? దేవుడి నుంచి ఆరంభమైంది. ఎందుకంటే మొదట ప్రేమించింది ఆయనే. ప్రేమ అనగా ప్రకృతిలలో ఉండదండి. ప్రేమ అనగా జీవం ఉన్న వ్యక్తులలో కానీ, జీవం ఉన్న ప్రాణులలో కూడా ఉన్నాయండి. పశువులు కూడా తల్లి ప్రేమను, అలాగే తోబుట్టుల ప్రేమ కూడా పశువులలో కూడా కనపడుతుంది. దాంట్లో మనకు శ్రేష్టంగా కనపడే తల్లి ప్రేమ. ఎందుకంటే తల్లి ఒక పిట్ట అయినా సరే, చిన్న పిట్ట ఆకారంలో చిన్నదైనా సరే, తన పిల్లని పోషించే దాన్ని బట్టి చెప్పొచ్చు ఇందులో కూడా దేవుడు ఎంత బాగా ప్రేమ పెట్టాడని. ఇలా మనమేమన్నా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, మన నుంచి ప్రేమ పుట్టిందా మనుషుల వల్ల అని అతిశయపడే అవకాశమే లేదండి. ఎందుకంటే ప్రేమను ఆరంభించిందే దేవుడు. ఆయన ముందు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించడానికి ముందడుగులు వేస్తున్నాం. దేవుడు అంటే ప్రేమమయుడు, మనము దేవుణ్ణి ప్రేమించాలి అని మనకిప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ముందు ఆయన మనల్ని ప్రేమించాడు గనుక. ఆయన ప్రేమించాడు గనుకనే ఇప్పుడు మనం ఆయన ప్రేమించడానికి ముందడుగులు వేస్తున్నాం ప్రియులరా. అలాగే ఇంకో మాట అదే పుస్తకంలో 4వ అధ్యాయం 8వ వచనం చదువండి ప్రియులరా. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. చాలు సిస్టర్. దేవుడు తన రూపం ఎలాంటిదంటే ప్రేమ స్వరూపి. దేవుడు ఏ రూపంలో ఉంటాడు అని గనుక మనం ఊహించుకుంటే ప్రియులరా, ప్రేమకు రూపం ఇస్తే దేవుడు ప్రేమ స్వరూపి. అలాగే ఇంకో మాటను కూడా అదే అధ్యాయం 4వ అధ్యాయంలోనే 4వ అధ్యాయం 16వ వచనం అదే గ్రంథంలోని, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. చాలు సిస్టర్. దేవుడు మరలా ఇక్కడ రెండో మాట కూడా ఏమి రాస్తున్నాడంటే భక్తుడు, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ అనేది పుట్టిందే ఆయన నుంచి, ప్రేమకు రూపమే ఆయన. ప్రియులరా, మన దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడని గనుక మనం చూసినట్లయితే తన సొంత కుమారుని ఇచ్చాడు కదండి. ఇంకా దానికి మించిన ప్రేమ ఇంకొకటి ఏది ఉండదండి. అసలు మనము ఇప్పుడున్న పరిస్థితిలో మనకు తెలిసిన వారికి, క్రైస్తవుల గురించి మాట్లాడలేదండి. క్రైస్తవులు దేవుడు వాళ్ళకు నేర్పించారు కాబట్టి చాలా చక్కగా బ్రతుకుతారండి. ఎందుకంటే క్రైస్తవులు ఒకరి కష్టాన్ని చూసి చేతులు ఎత్తేవారు కాదు. ఒకరి కష్టాన్ని చూసి వారు కూడా పాలిభాగస్తులై వారి కష్టాల్లో కానీ వారి శ్రమల్లో కానీ ముందడుగులు వేసేవారు క్రైస్తవులు. కానీ లోకంలో మనం ఈ ప్రేమను చూడగలమా అండి? కనీసం ఒక 100 రూపాయలు ఇవ్వగలరా ఈ కాలంలో మనిషి కొరకు? అస్సలు లేదండి. మనిషి కొరకు 100 రూపాయలు కాదు కదా, ఒక్క నిమిషం కూడా తనతో మాట్లాడడానికి భయపడతారు. ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడితే తను ఏం అడుగుతాడో అని భయం, ముందు జాగ్రత్త. ఒక నిమిషం తను ఏదో మాట్లాడాలని మన కొరకు ఎదురు చూస్తున్నాడు, ఒకవేళ మాట్లాడితే ఏది అడగచ్చో అని భయపడే రకం ఈ కాలం. ఇలా మనము బయట ప్రపంచాన్ని గనుక ఆలోచిస్తే ప్రియులరా, కనీసం మనిషి మీద ప్రేమ చూపి లేరండి ఎవరు. అలాంటిది దేవుడు డబ్బులు కాదు కదా, ఆయన ఇచ్చినవన్నీ ఉచితమే. ఆహారము ఇచ్చింది ఆయనే, అన్ని ఇచ్చాడు ఆయనే. కానీ మనము కాస్త అటు ఇటు పొరబడి తప్పు చేయడం వల్ల దేవుడు భూమి మీద కష్టపడి బ్రతకాలని శాపం ఇచ్చాడు తప్ప, ఒకప్పుడు ఆయన ఇచ్చిందంత ప్రేమతోనే ఉచితంగానే చక్కగా తన స్వరూపం ముందు భూమి మీద దేవుడి స్వరూపం భూమి మీద తిరగడం ఆయన చూడాలనుకున్నాడు. కానీ మన అపరాధం వల్ల లేనిపోని శాపాలు మనం తెచ్చుకున్నాం తప్ప దేవుడు మనకి ఇచ్చిందంతా గొప్పే అండి. ఆయన చేసిందంతా గొప్పే. ఇదే మనకు గొప్ప అయితే దేవుడు తన సొంత కుమారుని ఇచ్చేసాడు కదా, దీన్ని మించిన ప్రేమ ఇంకెక్కడా లేదండి. ఈ కాలంలో ఎవరు ఏది అన్నప్పుడు తన సొంత కుమారుని ఇస్తారా అండి ఎవరైనా? తన సొంత కుమారుడు పలానా వారి కొరకు చావాలి, బైబిల్ గ్రంథంలో ఉందండి. నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవట అరుదు. అది అరుదు అంటే జరగచ్చు, ఒకవేళ జరిగినా వేళ్లలో లెక్క పెట్టినంత జరగచ్చు అంతే అండి. కుప్పలు కుప్పలుగా జరిగిపోవాలంటివి. వేళ్లలో తప్పనిసరిగా జరిగిన ఏదో ఒక సందర్భం ఉండొచ్చు, కానీ అది నీతిమంతుని కొరకు, మంచోడు కాబట్టి తన కొరకు ఎవరైనా ప్రాణం ఇయ్యచ్చు తప్ప పాపుల కొరకు, దోషుల కొరకు, దేవునికి విరోధులైన వారి కొరకు ప్రాణాన్ని ఇచ్చిన ఏకైక ప్రేమమయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి. ప్రియులరా, ప్రేమకు రూపం ఇస్తే ఎలా ఉంటుందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురిలాగా ఉంటుంది ప్రియులరా. వీరు ముగ్గురు మనల్ని పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మన కొరకే పని చేస్తున్నారు. అసలు మనకు తెలుసు కదండి, దేవుడు కునుకడు నిద్రపోడు. ఎందుకు ఆయనకు అంత కష్టము అంటే మనల్ని చూస్తూ ఉండిపోయాడండి. ఆయన
మనం ఎక్కడ తప్పిపోతామో, మనం ఎక్కడ దూరం అయిపోతామో అని కునుకు లేకుండా ఆయన మన కొరకు బాధపడి ఎదురు చూస్తున్నాడు ప్రియులరా. అలాంటి గొప్ప ప్రేమ దేవుడిది ప్రియులరా. ఇలాంటి గొప్ప ప్రేమ ఇంక భూమిపైన ఎక్కడైనా కనపడగలదా అండి మనకు? అసలు మనుషుల్లోనే మనకు ప్రేమ అనేది దేవుడు చూపించింది మనుషుల్లో ఉండాలని. కనీసం మనుషులలో ఉందా అండి? ఇప్పుడు మనం చూసినట్లయితే అసలు వయసు కూడా మర్యాద ఇయ్యట్లేదండి ఎవరు. అసలు ఇంకా ఒక రకంగా చూస్తే క్రైస్తవులలో కూడా కాస్త ప్రేమ తగ్గిందేమో. ఒకరిని బాధ పెట్టకూడదు అన్న విషయం కూడా క్రైస్తవులు మర్చిపోయారేమో అని మనం ఆలోచించాలి ప్రియులరా. రాను రాను క్రైస్తవ్యం పాతపడిపోకూడదండి. క్రైస్తవం ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. క్రైస్తవులు అంటేనే దేవుని స్వరూపంగా ఉండాలి. దేవుడు ఎలా ఉంటాడు అంటే క్రైస్తవుడిని చూస్తే చాలు అర్థమైపోవాలి ఇలా ఉంటాడు అని. కానీ క్రైస్తవుల ప్రవర్తనను బట్టి దేవుణ్ణి అసహించుకునే విధంగా ఎవరు ఉండకూడదండి. క్రైస్తవుడు అంటేనే ప్రేమ కలిగి ఉండాలి. క్రైస్తవుడు అంటేనే తన దేవుణ్ణి చూసి బ్రతకాలి. తన దేవుడు ఎలాంటి త్యాగం చేసేవారు, దేవుడు ఎలాంటి ఆ నిష్కపటమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఇలాంటి ప్రేమను క్రైస్తవులలో మనలో మనము మిగతా వారికి మనం చూపించేలా బ్రతకాలి ప్రియులారా. అలాగే ఇంకొన్ని మాటలను మనం చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. చాలానా ప్రియులరా, పౌలు గారు పత్రిక రాస్తూ క్రీస్తు మన కొరకు సిలువ వేయబడ్డాడండి. అది దేని వలన తెలుసా అండి? ఆయన ఏదో తప్పు చేసి కాదండి. ఆయనకు పడాల్సిన శిక్ష అసలే కాదు. ఎందుకంటే ఆయన నిర్దోషి. అసలు ఏ పాపము ఎరగని రక్తం అండి ఆయనది. అలాంటి ఆయన్ను సిలువ వేసేశారు. దేన్ని బట్టి అని చూసినట్లయితే దేవుడే తన్ను తానే అప్పగించుకున్నాడండి. దేని కొరకు? ప్రేమ కొరకు. మనుషులను దేవునికి దగ్గర చేయాలన్న ఒక ప్రేమ కొరకు దూరం అయిపోయిన ఈ మానవాళిని మరలా దగ్గర చేర్చాలని కేవలము ప్రేమతో. దేవుడు చెప్పాడు కదా అందుకు చేయాలి కదా అని కాదండి. ప్రేమ ఉంది కాబట్టి తన ప్రాణాన్ని తను ఇచ్చేసాడండి. దేవుడు చెప్పాడు కాబట్టి చేయాలి. దేవుడు మనకు ఆజ్ఞాపించాడని ప్రభువు అనుకోలేదు ప్రియులరా. తన ఇష్టం ద్వారానే, మనకు తెలుసు కదండి, ఆయనే నా ప్రాణాన్ని ఎవరు తీయలేరు, దాన్ని నాకే నేనే ఇస్తున్నానని. ఎందుకు ఇచ్చేస్తారండి ఊరికే? ప్రేమ ఉంది గనుకనే. ఆ ప్రేమ మనలాంటి మనుషుల్లాంటి ప్రేమ కాదు కాబట్టే ఆయన ఇచ్చేశాడు ప్రియులరా. ఆ ప్రేమను చూసి మనము ఆయన ప్రేమను ఎరిగిన వారమై ఆయనలాగా మనం బ్రతకాలి. ఆయన ప్రేమ మనలో ఉండి బ్రతకాలి ప్రియులరా. ఆ ప్రేమ ఎలా ఉండాలి, మనము ఎలాంటి ప్రేమలో బ్రతకాలి అని గనుక మనము చూసినట్లయితే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తూ ప్రేమ గురించి చాలా విషయాలు చెప్పారు ప్రియులరా. ఈ అన్ని విషయాలు మన కొరకే రాశారు. అవన్నీ మనలో ఉండాలనే రాశారు. వాటిని గనుక మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1-3. ఇందాక అయ్యగారు కూడా పాట పాడారు కదండి, ఆ పాటలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయండి. ఒకసారి మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి చదవండి ప్రియులారా. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మోగడు పంచును కనకనలాడు. మనుషుల భాషలతో మాట్లాడడం మనకు తెలుసు, మనం మాట్లాడేది మనుషుల భాషే. దేవదూత భాషలతో మాట్లాడినా సరే, అంటే మరి దేవదూతల భాష అంటే ప్రియులరా, మరి మనుషుల భాష కాకుండా దేవదూతల భాషలో కూడా మాట్లాడినా సరే, ఒకవేళ ప్రేమ లేని వారైతే గళగళలాడు తాళమునై ఉందును. గళగళలాడే తాళం అంటే తెలుసు కదండి, ఎప్పుడు శబ్దం. అది మనం కదిలిన శబ్దం, నడిచిన శబ్దం, కూర్చున్న శబ్దము, దానికంటూ నిశ్శబ్దం అనే పదమే తెలిసి ఉండదు. అలాంటి శబ్దం వచ్చే తాళం లాంటి వారం ప్రేమ లేకపోతే అని చెప్తున్నారు ప్రియులారా. అలాగే రెండవ వచనం నుంచి చదువుతాం. ప్రవచించు కృపావరం కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలించు పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చాలానా ప్రియులారా, కృపావరము అది దేవుని వలన మనకు వచ్చే వరము.
కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం. మనకు తెలుసు కదండి, ప్రభుల వారు చెప్పారు, మనకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఒక కొండను చూసి ఇది అటు నుంచి అటు వెళ్ళిపోవాలి, ఇటు నుంచి ఇటు వచ్చేయాలన్నా జరుగుతుంది. అంటే విశ్వాసం అంత గొప్పది అని ప్రభుల వారు చెప్పారు కదండి. అంత విశ్వాసం ఉన్నా సరే, అలాగే మర్మము, జ్ఞానము, జ్ఞానమంతయు అండి. జ్ఞానమంతయు అంటే సొలొమోని జ్ఞానం అనుకోవచ్చు మనం. జ్ఞానమంతయు అంటే ఇంకా సొలొమోని గారి జ్ఞానమే అండి. అంత జ్ఞానం ఉన్నా సరే, అంత విశ్వాసం ఉన్నా సరే, ఎంతున్నా సరే ప్రేమ లేకుంటే వ్యర్థము అని చెప్తున్నారండి ఈ మాట. అలాగే ఇంకొక 3వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. బీదల పోషణ ఇతరుల కొరకు పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. చాలు సిస్టర్. బీదల పోషణ కొరకు అంటే బాగా సంపాదించి మనకున్న ఆస్తంతా బీదల కోసమే ఇస్తూ, ఎప్పుడూ త్యాగం, ఎప్పుడూ సేవ, ఎప్పుడూ ఎవరో ఒకరిని ఆదుకోవడం పనిలో ఉండి మన డబ్బంతా ఇచ్చేసి ఆఖరికి మన దేహాన్ని చంపేయాలి, నీ దేహాన్ని కాల్చేయాలి, మాకు ఇస్తావా అంటే దాని కొరకు మన దేహాన్ని ఇచ్చినా సరే, ప్రేమ లేకుండా ఇది ఏది చేసినా వ్యర్థం అండి. డబ్బులు ఇచ్చినా, బీదలను ఆదుకున్నా, ఆఖరికి మన శరీరాన్ని ఇచ్చేసినా సరే ప్రేమ లేకుండా ఇచ్చేస్తే వ్యర్థం అని చెప్తున్నారండి ప్రియులరా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రేమ ఎంత గొప్పదో, లేదా ప్రేమ ఎంత శక్తివంతమైనదో ఈ మాటల్లో మనకు అర్థం అవ్వాలి ప్రియులరా. అలాగే 4వ వచనం చూసినట్లయితే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచదు. ప్రేమ దీర్ఘకాలం ఉంటుందండి. ఎలా ఇందాక చూసేమే మనం దేవుడిలాగా, అలా దేవుడి ప్రేమ దీర్ఘకాలం ఎలాగుందో, ఆ మానవ సృష్టి నుంచి ఇప్పుడు బ్రతుకుతున్న మన కొరకు ప్రభుని ఎలాగ అర్పించాడో, అంటే దాంట్లో ఏ మాత్రం ప్రేమ తగ్గలేదు కదండి. అలా ఆ ప్రేమ ఎప్పుడూ దీర్ఘకాలము సహిస్తుంది. దేవుడు దీర్ఘకాలం సహించాడు కదండి. 5,000 సంవత్సరాలు అనుకోవచ్చు మనం లెక్క ప్రకారం. మన భూమిని లెక్క వేసుకుంటూ వస్తే క్రీస్తు శకం 3,000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరాలు, క్రీస్తు శకం 2,000 సంవత్సరాలుగా లెక్కేసుకున్న ప్రియులరా, 5,000 సంవత్సరాల నుంచి సహిస్తున్నాడు కదండి. మనుషుల వల్ల ఏదైనా ఉపయోగం ఉందండి ప్రభువుకి? కోపం తప్ప, లేదా బాధ తప్ప ఏది లేదు. అయినా సహిస్తున్నాడు కదండి. దేని కొరకు? ఆయనకున్న ప్రేమను బట్టి. ఇందాకే చూసాం కదండి, దేవుని ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన ప్రేమ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ప్రియులరా, అది సహిస్తుంది, ఎప్పుడూ సహిస్తుందండి. మన మనుషులలో చూస్తే కొద్ది వరకే సహిస్తుంది. ఎప్పటి వరకు? కోపం తెప్పించే వరకు. కోపం తెప్పించాక ఇంకా ప్రేమ లేదు, ఏది లేదండి. ఇంకా తనెవరో మనమెవరో అనే భావజాలానికి మనుషులం వెళ్ళిపోతాం. కానీ నిజమైన ప్రేమ అలాంటిది కాదు ప్రియులరా, సహిస్తుంది. దేవుడిలో ఉందా ప్రేమ? దేవుడు సహించాడు ప్రియులరా. అలాగే దయ చూపించును. ఇది ఎవరు చూపించారు మన మీద? అది దేవుడే చూపించాడు కదండి. మనము పాపం వల్ల చచ్చిన వారమై ఉండగా మనల్ని మరలా ఆయన దగ్గరికి చేర్చుకోవాలని దయ చూపించాడు దేవుడు. నోవహు గారి కాలంలో కూడా మనం ఆలోచించవచ్చు ప్రియులరా. ప్రతి ఒక్క ఇంకా నాశనం చేస్తాడని తెలిసినప్పటికీ ఓడ తయారు చేయాలండి. నాశనం చేస్తాడని దేవుడే తీర్మానం చేసుకున్నాడు. మరలా ఓడను తయారు చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇంకొక చిన్న దయ చూపిస్తున్నాడండి. ఇంకొకసారి మళ్ళీ ఎలాగో ఒక్కసారికి వెళ్ళిపోతారు, కాస్త టైం ఇస్తే మళ్ళీ ఏమన్నా దగ్గరికి రావచ్చేమో అని చూపించాడే, దాన్నే దయ అంటారు ప్రియులరా. ఇలా దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మన మీద దయ చూపించే, ఎప్పటిదాకా అని చూసినట్లయితే ప్రభువుని ఇచ్చేదాకా. ప్రభువుని మనకి ఇవ్వడం కూడా ఆయన దయే. దయ లేకుంటే అసలు ఆయన ఎందుకండి మన కొరకు అంతంత ఆలోచించాలి, అంతంత త్యాగాన్ని ఎందుకు చేయాలి? అసలు దేవుడికి ఏం అవసరం? మనుషుల ద్వారా ఏమి ఆశిస్తున్నాడు ఆయన? మరలా తన స్వరూపంలో ఉండడానికి కోసమే ఇంతింత త్యాగాల ప్రియులరా. అలాగే మనం చూసినట్లయితే ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. మనం చూస్తాము కదండి, కాస్త మనుషులలో ఎంతో డంబంతో ఉంటారు, అలాగే ఉప్పొంగిపోతూ ఉంటారు చిన్న వాటికే. కానీ ప్రేమ ఉన్నవారు ఉప్పొంగే అవకాశం ఉన్నా, డంబం పడే అవకాశం ఉన్నా ప్రేమ ఉన్నవారైతే ఇవి చూపించుకోరు ప్రియులారా. వీరిలో ప్రేమ ఉంది అనడానికి మనకు ఇవే సాక్ష్యాలు. వీటిని బట్టి మనము ఒక వ్యక్తిలో ప్రేమ ఉందా లేదా అని మనము తెలుసుకోవచ్చు ప్రియులారా. అలాగే 5వ వచనంలో, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ప్రియులారా, అమర్యాదగా నడవదు,
పెద్దలంటే మర్యాద. పెద్దల్ని చూసినప్పుడు వారికి ఇయ్యాల్సిన రెస్పెక్ట్ ఎవరు పిల్లలు కానీ ఇప్పుడున్న పిల్లలు ఇస్తున్నారంటే వారిలో ప్రేమ ఉందని ప్రియులారా. అలాగే స్వప్రయోజనమును విచారించుకొనదు. ఎప్పుడు నాదే, ఎప్పుడు నేను బాగుండాలి అని నా కొరకే నేను ఆలోచించుకోకూడదండి. నాకేదైనా ఉపయోగపడుతుందా అని ఆలోచించుకోకూడదు. అది ఇంకొకరికి ఏదైనా ఉపయోగపడేలా ఉందా, ఇంకొకరి కొరకు ఏదైనా ప్రయోజనం అవుతుందా అని ఆలోచించేది ప్రేమ. అలాగే ప్రియులరా, త్వరగా కోపపడదండి. ఈ విషయంలో కాస్త నన్ను కూడా చేర్చి ఆలోచించాలి ప్రియుల. ప్రేమ ఉన్నవారు ఎప్పుడూ త్వరగా కోప్పడరండి. దేవుని స్వరూపము మనలో ఉంటే మనం ప్రేమ కలిగి ఉంటాము. ప్రేమ మనలో గనుక ఉంటే అసలు కోప్పడమండి త్వరగా. ఒక్క నిమిషం మనమే తగ్గిపోతాం. ఇంకొకరికి మనం తగ్గినప్పుడే మన స్వభావం ఏంటో, మన వెనకున్న దేవుడు ఎలాంటి వారో వారికి తెలియాలంటే త్వరగా అసలు కోప్పడకూడదు ప్రియులారా. అలాగే అపకారమును మనసులో ఉంచుకొనదు. ఎవరైనా మనకు అపకారాలు చేస్తే దాన్ని అలాగే మనసులో ఉంచుకొని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండదండి మనుషుల్లాగా. మన మనుషులకు అదొకటి ఉందండి, ఎప్పుడు పగపట్టు ఉంటారు. పలానా రోజు ఇలా అన్నాడు, పలానా టైంలో నన్ను ఇలా అనేసాడు, అలానే మనసులో ఉంచుకుంటారు. అదే గనుక ప్రేమ ఉంటే అలాంటివి వాళ్ళ మనసులో ఎప్పటికీ ఉండవు. అలాగే ప్రియులరా, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రియులరా, వాక్యం కొరకు మాత్రం సంతోషిస్తుందండి. మనకు తెలుసు వాక్యం కన్నా మంచిది ఇంకోటి లేదు కదండి భూమి పైన. దీని కొరకు ఎప్పుడు సంతోషపడుతుందంటే వారిలో ప్రేమ ఉందని ప్రియులరా. అలాగే అన్నిటినీ తాళుకొనును. ఎన్నిటిని తాళుకొనును? సొంత కుటుంబమే తనకు విరోధంగా ఉన్నా, సొంత కుటుంబమే వారిని చాలా బాధ పెడుతున్నా, ఇంకా ఆఖరికి చెప్పాలంటే సొంత వారే, తల్లిదండ్రులే అనుకోండి, తల్లిదండ్రులే బాధ పెడుతున్నా తాళుకుంటుందండి. ఎవరు తాళుకుంటారో వారిలో ప్రేమ ఉందని. ఆ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది? దేవుడి నుంచి పుట్టింది. అన్నిటినీ నమ్మును. అన్నిటినీ గుడ్డిగా నమ్మేస్తుందంటే అంటే మరి గుడ్డిగా ఉండిపోవడం కాదండి, నమ్ముతాం. ఎందుకు? ప్రేమ ఉంది కాబట్టి నమ్ముతాం. తర్వాత మనల్ని మోసపుచ్చిన తర్వాతే తెలిసేది మన ప్రేమ ఎంత అనేది. మనము ఎప్పుడు నమ్ముతామో అప్పుడే మన ప్రేమ ఎంత గొప్పదో తెలిసేది ప్రియులారా. అలాగే అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఎప్పటి వరకు ఓర్చును? ప్రభు తండ్రి అయిన దేవుడు ఎలా ఓర్చుకున్నాడు మనల్ని, అలా ప్రేమ ఉన్నవారు కూడా ఓర్చుకుంటారు ప్రియులారా. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ శాశ్వత కాలము. ఎలాగా ఉంటుంది శాశ్వత కాలము? మన తండ్రి అయిన దేవుడిలో ఉంది కదండి ఇప్పటి వరకు మన మీద ప్రేమ. అదే శాశ్వత కాలము. అలా శాశ్వత కాలము మన మీద ఉండే ప్రేమే తండ్రి అయిన దేవునిది. ఆ ప్రేమ మనలో గనుక ఉంటే మనం కూడా శాశ్వత కాలము ప్రేమను చూపిస్తాం ప్రియులారా. అలాగే ప్రవచములైనను నిర్ధారకములు, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమునైన నిర్ధారకము. ప్రియులారా, అలాగే 13వ వచనాన్ని మనం చూసుకుందాం ప్రియులారా. ప్రేమ అనేది ఎంత ముఖ్యమో అనేది మనం చూసినట్లయితే అదే అధ్యాయం 13వ వచనం. కాక విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలిచెను. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చాలు సిస్టర్, మనకు తెలుసు కదండి క్రైస్తవులు మనం విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు కలిగే మనము క్రైస్తవులుగా పిలువబడతామండి. దేవుని పిల్లలుగా, దేవుని వారముగా పిలువబడతాం. కానీ ఈ మూడిట్లో మరి ప్రాముఖ్యమైనది ప్రేమ అండి. దేవుడు అలాంటి ప్రేమను మన మీద చూపించాడు కాబట్టి దేవుడు మనల్ని ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, మన కొరకు త్యాగం చేశాడు. ఎంత ఎంత త్యాగం అంటే తన సొంత కుమారుని ఇచ్చాడండి. ఇంకంతకన్నా ఇంకా ఏ త్యాగం అవసరం లేదండి. మరలా దేవుడి దగ్గర మనం ఏదన్నా మనకు నిజమైన దేవుని ప్రేమ అర్థమైతే ప్రియులారా, ఇంకేదో అడగాల్సిన అవసరం లేదు. మనకి ఏమన్నా అవసరం ఉన్నవి, చాలా అవసరం ఉన్నా సరే వాటిని మనం అడగమండి, మనకు నిజమైన దేవుని ప్రేమ అర్థమైతే. ఎందుకు తెలుసా అండి? ఎంతవరకు దేవుడు ఇవ్వగలడండి? మనకు అవసరం ఉన్నంత వరకు ఇస్తే అదొకలా, కానీ సొంత కుమారుని ఇచ్చేశాడు కదండి మన కొరకు. అంతకన్నా ప్రేమ ఎవరు చూపించలేరు ప్రియులారా. ఇలాంటి శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు ప్రియులారా. అలాగే మరి మనుషులమైన మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామండి? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడని ఇంతసేపు చూసుకున్నాం కదండి. కానీ మనుషులమైన మనం ఎంతగా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? కొంతమంది అయితే ఉత్త ఆదివారం ప్రేమిస్తారండి, ఆదివారం మాత్రం దేవుడిని ప్రేమిస్తారు. ఇంకా కొంతమంది అయితే కష్టాల్లో ఉన్నప్పుడు ప్రేమిస్తారు, చాలా బాధల్లో ఉన్నప్పుడు ప్రేమిస్తారు. అప్పుడు ప్రేమ అంటే దేవుడితో మాట్లాడడమే అండి. మనం దేవుడితో మాట్లాడుతున్నామంటే మనం ప్రేమను వ్యక్తపరుస్తున్నాం దేవుని యొద్ద అని. ఇలా దేవుడి మీద ప్రేమ కలిగేది అప్పుడప్పుడు, అది కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధలో ఉన్నప్పుడు. అలా
ప్రియులారా, ప్రేమ దేవుడి మీద మనం చూపించడం చాలా అరుదండి. మొత్తం ఆయనే చూపించాడు, మొత్తం ఆయనే చేశాడు. మనమంటూ ఇంకా ఏమి చేయలేదు ఇప్పటి వరకు దేవుడి కోసం. దేవుడి కోసము ప్రేమ మన దేవుడి మీద చూపిస్తే ఎలా ఉంటారో తెలుసా అండి? మనకు తెలుసు కదండి. భక్తులు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు మనం చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా ఉంటుందంటే, షద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడిపోయారండి. అది దేవుడి పట్ల చూపించే ప్రేమ. అగ్నిగుండంలో దేవుడి ప్రేమ, వారేమన్నారో తెలుసా అండి? దేవుడు మమ్మల్ని కాపాడకపోయినను సరే, ఆయన మా కొరకు రాకపోయినాను సరే, మమ్మల్ని పట్టించుకోకపోయినాను సరే, అయినా కానీ మేము రాజు మాటకు లోబడము అని దేవుడి ప్రేమను వ్యక్తపరిచారు. అలా వ్యక్తపరిచిన తర్వాత దేవుడు ఏమన్నా తగ్గాడండి? అగ్నిగుండంలో కూడా వారిని కాపాడాడు. అది దేవుని ప్రేమ. ముందు మనం వ్యక్తపరిస్తే ఆయన ప్రేమ ఎంత గొప్పదో అగ్నిగుండంలో నుంచి చూపించాడండి వారి ముగ్గురికి. అప్పుడు ఇంకా వారి ప్రేమ ఇంకా బలంగానే నిలబడి ఉంటదండి. ఎందుకంటే అగ్నిగుండంలో వారు దేవుడితో సహవాసం అంటే ఇంకా ఎవరైనా అక్కడ దాకా వెళ్తారా అండి? లేదే. కానీ ముగ్గురు భక్తులు మనకు సాక్షులుగా ఉన్నారు కదండి. అగ్నిగుండంలో దేవుడిని వారి జొతలోకి పిలుచుకున్నారండి, అంత ప్రేమ. అలాగే దానియేలు గారు చూసినట్లయితే ప్రియులరా, సింహాల బోన్లోకి వేసారండి. సింహాల బోన్లోకి వేస్తే మళ్ళీ తిరిగి వచ్చాడండి ఆయన. ఎందుకో తెలుసా అండి? దేవుడి మీద చూపించిన ప్రేమ ఆయనను కాపాడింది. అలాగే ప్రియులరా, సమరయ స్త్రీ మనకు తెలుసు కదండి. ఆవిడ ప్రేమ కొరకు 5 పెనిమిట్లు అండి ఆవిడికి. 5 పెనిమిట్లు. ఎందుకు 5 అంటే శాశ్వతమైన ప్రేమ దొరకట్లేదు ఆవిడికి. ఆవిడికి మంచి ప్రేమ అంటూ దొరకట్లేదు లోకంలో. కాబట్టి 5 పెనిమిట్లు. కానీ యేసు ప్రభుల వారు ఒక్క నిమిషము తనతో మాట్లాడి తన ప్రేమను చూపించిన తర్వాత ఆవిడ గారు ఏం చేశారు తెలుసా అండి? ఇమ్మీడియట్ వారి ఊర్లోకి వెళ్ళిపోయి, త్వరగా వారి ఊరికి వెళ్ళి ప్రతి ఒక్కరితో దేవుడి ప్రేమ ఎలాంటిదో, దేవుడి స్వరూపం ఎలాంటిదో చెప్పిందండి. దేవుని ప్రేమను తన ఊర్లోకి వెళ్ళి ప్రచురించింది. అంటే అందరికీ చెప్పింది. దేవుని ప్రేమ ఎలాంటిదో ప్రకటించింది. ప్రభుల వారి ప్రేమను ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడి తెలుసుకొని ప్రియులరా. ఎందుకంటే ప్రభుల వారు సమరయ స్త్రీని ఎంతో ప్రేమించాడు. కాబట్టి తన ప్రేమను అర్థం చేసుకున్న తను ఊరికే ఉండలేకపోయిందండి. ఊర్లోకి వెళ్ళి తను ఎలాంటోడో, ఎంత గొప్ప ప్రేమ ఆయనది చెప్పకుండా ఉండలేకపోయింది సమరయ స్త్రీ. ప్రియులరా, అలాగే మనకు తెలుసు అపోస్తలులు వారందరూ ప్రాణాన్ని ఊరికే పెట్టలేదు ప్రియులరా. వారు ప్రాణం పెట్టేటప్పుడు అయితే కనీసం దేవుడు కూడా రాలేదండి. దేవుడు వారి ప్రాణాలని తీయడానికి దేవుడికి కూడా ఇష్టమైంది. అయినప్పటికీ వారు దేవుడి ప్రేమను చూపించి తమ ప్రాణాలను సైతం ఇచ్చేశారండి. ఇది దేవుని పట్ల వాళ్ళు చూయించే ప్రేమ. ప్రియులరా, ఇంత ప్రేమను మరి ప్రాణాలు ఇయ్యాలని దేవుడు మనల్ని కోరుకోవట్లేదండి. ఎంత సింపుల్ గా చెప్పాడో తెలుసా అండి దేవుడిని ప్రేమించడం అంటే ఎలా అని? దేవుడు ఒక మాటను కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరును నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ప్రియులరా, ప్రభుల వారు మాట్లాడుతూ మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ప్రభుల వారి ఆజ్ఞలు ఏంటండి? రాళ్ళు మోయాలనా? కష్టపడాలనా? ఏది కాదే, చక్కగా బ్రతకాలని, తన తన ఆజ్ఞల ద్వారా బ్రతకాలని. ఆ ఆజ్ఞలను ప్రేమించిన ఎడల, ఆ ఆజ్ఞలను గైకొనేవారు తనను ప్రేమిస్తారు అని చెప్పారు ప్రియులారా. మరి ఆ ఆజ్ఞలు ఎంత బరువైనవో మనం కాస్త చూసినట్లయితే ప్రియులారా, ఆయన ఆజ్ఞలు బరువైనవి కావు అన్న మాట ఎవరికన్నా తెలుసుంటే కాస్త సహాయం చేయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 18వ వచనం, 28వ వచనం, 29వ వచనం. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణంలోను విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంది. చాలనా ప్రియులారా, ప్రభుల వారి ఆజ్ఞలు కానీ ప్రభుల వారి ఏవైతే మనకు పాటించాలి అని దేవుడు చెప్పారో అవేవి బరువైనవి కాదండి, చాలా సులువైనవి. మన కష్టమంతా ఆయన మీదేసి చాలా సులువైన పని ప్రభుల వారు మనకి ఇస్తున్నారు. ఈ పని మనం ఎప్పుడు చేస్తామో అప్పుడే మనము దేవుణ్ణి ప్రేమించినట్టు ప్రియులరా. దేవుడి ప్రేమ మనలో ఉంది అని మనం ఎప్పుడు చూపించుకుంటామంటే ఆయన ఆజ్ఞలను ఖచ్చితంగా మనము పాటించినప్పుడు. ప్రియులరా, దేవుడు మనకు ఏ ఆజ్ఞని ఇస్తున్నాడు అని గనక మనం చూసినట్లయితే ప్రియులరా, మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. ప్రభుల వారు మనకిచ్చిన ఆ ఆజ్ఞ ఏంటో మనం చూద్దాం ప్రియులరా. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం ప్రియులరా. నీవు నీ పూర్ణ హృదయంతోను
నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అన్నదియే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. చాలానా ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఎలాంటిదో చూసారా ప్రియులారా? ఆయనను మన పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ప్రేమించడమే మొదటి ఆజ్ఞ అయితే, మన వలె మన పొరుగు వారిని ప్రేమించడము రెండో ఆజ్ఞ. దీనికన్నా ఇంకా గొప్ప ఆజ్ఞ ఇంకా లేదని దేవుడే మనకు చెప్పాడు ప్రియులారా. ఈ రెండుని జరిగించాలంటే దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న మనము ఆ ప్రేమను మన జీవితాల్లో ఉంచుకొని మన ప్రేమ ద్వారానే బ్రతుకుతూ, ప్రేమని చూపిస్తూ, దేవుని ప్రేమిస్తూ, మనుషులను మన చుట్టూ ఉన్న వారిని కూడా ప్రేమిస్తూ, దేవుడు చూపించిన ఆ శాశ్వతమైన ప్రేమలో కొద్దిపాటి ప్రేమైనా మన జీవితాల్లో చూపించాలి ప్రియులారా. ఇదే దేవుడు మనతో మన ద్వారా కోరుకుంటున్న ఒక ప్రణాళిక. ఇవంతా చేయాలంటే ముందు ఎవరైనా చేసి ఉండాలి కదండి. ఇంకా దేవుడి తప్ప ఇంకెవరు చేశారండి? ఆయన ప్రేమ ముందు మనం ఎంత ప్రేమ చూపించినా సరి తూగదు. కాబట్టి ఆ సరితూగని ప్రేమలో కొద్దిగైనా సరే ఆయన ఇచ్చిన ఈ ఆజ్ఞ చాలా అని ఆయనే అంటున్నారంటే చాలండి. అంత చేసినా చాలని ఆయనే చెప్పారు కాబట్టి మనకి ఇంకే తొందర లేదు. అంత చూపిద్దాం. మనలో ముందు దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించాలి. అలాగే పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఇలాంటి ప్రేమ, ఇలాంటి నిజమైన ప్రేమ, దేవుడు చూపించిన ఆ నిజమైన ప్రేమ మనందరి జీవితాల్లో కూడా ఉండాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అమూల్యమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు నా ప్రభువా. మీ ప్రేమ ఎలాంటిది, ఎంతవరకు పరిధి గలది అని చూసినప్పటికీ దేవా, మీ ప్రియ కుమారుని ఇచ్చేసే గొప్ప ప్రేమ మీది. అలాంటి త్యాగమూర్తివి మీరు. మీ తర్వాతే ప్రేమను ఎవరైనా చూపించగలరు. ఎంత చూపించినప్పటికీ మీ ప్రేమకు సరితూగని ప్రేమ అని మాకు ఈరోజు మీ మాటల ద్వారా అర్థమైంది ప్రభువా. కాబట్టి మీరు చెప్పిన సులువుగా ప్రేమించడం, మిమ్మల్ని ప్రేమించడం, అలాగే మా పొరుగు వారిని ప్రేమించడం మాత్రం మీరు కోరుకుంటున్నారు మా ద్వారా. ఆ ప్రేమను మేమందరము మాకున్న ఈ ఆయుష్లో భూమి మీద చూపించి, మీరు చూపించిన ప్రేమ ఎలాంటిదో మా పొరుగు వారికి కూడా చూపించే భాగ్యాన్ని మా అందరికీ కల్పిస్తారని కోరుకుంటూ, ఇప్పటివరకు మాట్లాడిన నన్ను ఏవైనా తప్పుగా మాట్లాడింటే క్షమిస్తారని కోరుకుంటూ, ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.